ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. మరి ఈరోజు ఒక చిన్న మాట మనం మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథంలోంచి 8వ కీర్తనల గ్రంథంలోంచి కీర్తనల 8వ భాగం దావీదు కీర్తన. ఇందులో మొదటి వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే చివరి వచనం, ఇందులో మొత్తం 9 వచనాలే ఉంటాయి. ఈ భాగం ఫస్ట్ వచనం నుంచే యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమ కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది, శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. చూడండి, ఈ వాక్య భాగం మనం చదువుకున్న దానిలో ఈ 9 వచనాల్లో కూడా దేవుడు మనిషిని బట్టి, మనిషినికి చూపించిన ప్రేమను బట్టి తెలియజేస్తుంది. మనిషికి ఇచ్చిన స్థానాన్ని బట్టి తెలియజేస్తుంది. అంటే దేవుణ్ణి ఇంతగా చూడండి, 4వ వచనంలో 2వ లైన్లో నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నరులైన మనుషులను దర్శించుటకు, అంటే ఆ నరుని పైన దృష్టి పెట్టడానికి ఏ పాటి వాడు. నరుడు సర్వ సృష్టికర్త, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడు, మరి ఆ భూమి తన పాదపీఠమైన భూమి పైన నివసిస్తున్న మనుషులమైన మనం, దుమ్ము ధూళి లాంటి వారైన మనం, మరి ఆయన దృష్టిలో ఆయన మన పైన దృష్టి పెట్టడానికి ఎంత ప్రేమ పొందుకున్నాం మనం అనుకుంటాం. మన ఇష్టానుసరంగా మనం బతుకుతూ, మన ఇష్టానుసరమైన మనకి ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతూ, ప్రతి ఒక్క దానికి మనం భయపడుతుంటాం. ప్రతి ఒక్క విషయంలో మనం భయపడుతూనే ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చూడండి, దేవుడు చేసిన చేతి పనులు, ఆయన చేసిన ప్రతి ఒక్కటి, ఆ రోజుల్లో సర్వ సృష్టిని సృష్టించాడు కదా ఆయన. ఈ సృష్టిలో ఉన్న యావత్తు కూడా అదేవిధంగా మనం చదువుకున్నట్లయితే 2వ లైన్లో చూడండి, వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. ఏమి ఉంచి ఉన్నావు వాని పాదముల కింద అంటే, గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. మనం ఈ లోకంలో దేన్ని వెంబడించాలన్నా భయపడుతుంటాం. ఒక మంచి మార్గం నడవాలన్నా ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారని భయపడతాం. ఒక మంచి పని చేయాలన్నప్పుడు కూడా, అది దేవుని దృష్టికి నువ్వు నీతిగా బతకాలన్నప్పుడు నీ పక్కింటి వారు, వీళ్ళు ఏమనుకుంటారని భయపడతావు. ఎందుకంటే సర్వాధిపతి అయిన దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు నడుస్తున్నప్పుడు, లోకం అంటే ఎవరిది? అపవాదిది. మళ్ళీ నువ్వు దేవుని ప్రకారం నడవాలన్నప్పుడు అపవాదికి ఎదురుతనంగానే ఉంటుంది, అంటే విరోధకంగా ఉంటుంది. విరోధకంగా ఉన్నప్పటికీ ఆ సాతాను తలను చితగదొక్కిన వాడెవరు? మన దేవుడు. మరి అంతటి దేవుడే నిన్ను ఈ లోకం అంతటిపైన, ఆయన చేసిన చేతి పనులన్నిటిపైన నీకు అధికారం ఇచ్చి ఉన్నాను అని సెలవిస్తుంది వాక్యం. మరి ఆయన చేసిన చేతి పనులన్నిటిపైన
వానికి అధికారం ఇచ్చి ఉన్నాను అనే దేవాది దేవుడే మనకి సెలవిచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న నీ ఇరుగు పొరుగు వారైతే ఏం చేస్తారు? నీ పక్కింటి వారైతే ఏం చేస్తారు? లేక విరోధకంగా నీ పైన లేచిన వారు ఏం చేస్తారు? నువ్వు మనిషిగా నువ్వు భయపడుతున్నావు కానీ మరి నీకున్న సమస్యను, నీకున్న భయాన్ని దేవుని సన్నిధిలో వచ్చి ఒప్పుకొని, ప్రభువా మరి ఈ విధంగా నేను భయపడుతున్నాను, ఈ విధంగా నాపైకి సమస్య వస్తుంది, ఈ విధంగా నేను దీన్ని తట్టుకోలేకపోతున్నానని ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన్ని అడిగినప్పుడు ఆయనకి శక్తిని ప్రసాదించగలిగే దేవుడు ఆయన. మనం చూస్తున్నామండి, ప్రతిరోజు మన చేతుల్లో ఉండేది మొబైల్. సాయంత్రం అయితే నువ్వు రీఛార్జ్ చేసుకుంటావు. సాయంత్రం అయితే నీకు ఛార్జింగ్ పెడితేనే నీకు మొబైల్ పనిచేస్తుంది. పగలంతా యూజ్ చేసుకుంటావు. మరి సాయంత్రం అయిన తర్వాత నువ్వు మొబైల్కి ఛార్జింగ్ పెట్టకపోతే మళ్ళీ అది పని చేయదు. మరి నీలో కూడా ఒకవేళ ధైర్యం కోల్పోతే, నీలో ఉన్న భయం ఏదన్నా నీకు బాధ పెడితే, మరి సర్వాన్ని సృష్టికర్త దగ్గరికి నువ్వు ఎందుకు రాకూడదు? ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఎందుకు ఆయన్ని అడగకూడదు? చూడండి, అదే విధంగా మనం ఆదికాండంలో దేవుడు చెప్పిన మాట చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఏముంది? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. అదేవిధంగా 28వ వచనంలో కూడా దేవుడు వారిని ఆశ్రయించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చూడండి, ఈ విధంగా మరి ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతకు అప్పగింపబడి ఉన్నవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మీ భయమును, మీ బెదురును అంటే మనమంటే భయం అంట, మనమంటే బెదురంట. దేనికి? అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నాయని. మరి సర్వాధిపతి అయిన దేవుడేమో నాకు చేసిన దేవుడు, నన్ను తన చేతిలో తన పోలిక చెప్పుకున్నాడు, నిర్మించుకున్న దేవుడు ఏమంటున్నాడంటే, ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కటి కూడా నీ చేతికి అప్పగించబడి ఉన్నాయి అంటున్నాడు. మరి మనమైతే మనం వాటి చేతికి అప్పగింపబడే పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఎందుకు? మరి నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ముందే చెప్పినాడు కదా. నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ధైర్యం ఇచ్చినాడు కదా. మరి నువ్వు బైబిల్ చదువుతూనే ఉంటావు, దేవుడు నాకు గొప్పవాడు అని చెప్తావు. మరి ఆ గొప్ప దేవుడు చెప్పిన మాటను నువ్వెందుకు నీ మనసులో ఉంచుకో? ఆ మాట ప్రకారంగా నువ్వెందుకు ధైర్యంగా ఉండలేకపోతావు? ఈరోజు ప్రతి ఒక్క చిన్న దానికి మనం భయపడే స్థితిలో ఉంటున్నాం. దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాలన్నా ఎవరు వచ్చి ఏం గలాట్ చేస్తారని భయం. వీధుల్లో ఎవరికన్నా నశించిపోతున్న వారికి, నలిగిపోతున్న వారికి, లోకానుసారమైన అలవాట్లలో పడి నాశనం అయిపోతున్న వారికి దేవుని సువార్తను అందించాలంటే ఎవరు వచ్చి కొడతారో అని భయపడుతున్నాం, ఎవరు వచ్చి ఏం చేస్తారో అని భయపడుతున్నాం, ఎవరో వచ్చి ఏ రకంగా హింస పెడతారో అని భయపడుతున్నాం. నువ్వు నమ్ముకున్న దేవుడు ఏమంటున్నాడు? వీటన్నిటిని నీ చేతికి అప్పగించబడి ఉన్నాయి అంటున్నాడు. మరి అప్పగించబడి ఉన్నాయన్నప్పుడు మరి నీ చేతిలో ఉన్నవి వాటి గురించి నువ్వు ఎందుకు భయపడాలా? అంటే ఆయన మాట నువ్వు నమ్మకమున పెట్టుకుండాలా, లేదంటే ఆయన ఇచ్చిన మాటను పొందుకునేకి నీకు అంత విశ్వాసమన్నా లేకుండా ఉండాలా? బైబిల్లో ఒక మాట చెప్తుంది, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని సెలవిస్తుంది. మరి నమ్మకం ఉన్నప్పుడు ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నీవు విశ్వాసం ఉంచి ఆ మాట ప్రకారంగా జీవించడానికి నీ మనసును సిద్ధపరచుకున్నట్లయితే మరి ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు జీవించడానికి
ఏది కూడా నిన్ను భయపెట్టడానికి ఏది కూడా నీ దగ్గరికి రాదు. అంతెందుకండి, భయపెట్టడానికి నీవు ఈ బంగారు ప్రతిమకి మొక్కకపోతే నిన్ను మండుచున్న అగ్నిగుండంలో వేస్తారని రాజు ప్రకటించారు. శద్రక్ మెషక్ అబేద్నెగోలకి చెప్పినప్పుడు, ఆ రాజ్యంలో ప్రకటన చేసినప్పుడు మరి వీళ్ళు భయపడ్డారా? ఈ రాజ్యంలో తీసుకెళ్ళి ఆ బంగారు ప్రతిమకు మొక్కకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు, అంటే ప్రాణాన్ని తీసివేస్తారు, చంపేస్తారు, కాల్చివేస్తారని చెప్పినప్పటికీ వారు భయపడ్డారా? వారు నిజంగా నమ్మారు. వారు నిజంగా దేవుని మహిమను చూశారు. నిజమైన దేవుడని వారి హృదయ అంతరంగంలో నిలువెల్ల బలముతో నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు అగ్నిగుండంలో వేస్తామన్నా సరే, సాక్షాత్తు ఆ రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ రాజే మీరు ఎందుకు ఇలా చేయట్లేదు అన్నప్పుడు అతన్ని నెబుకద్నెజరు, ఇందుని బట్టి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అని అన్నారు. మరి ఇంతగా మన ముందున్న భక్తులు ఇంతగా దేవుని కోసమై నిలబడ్డారే, ఇంతగా దేవుణ్ణి మాటను పట్టుకుని నిలబడ్డారే, ఆయన మాట ప్రకారంగా నడిచారే. మరి ఆయన గ్రంథంలో రచించిన ప్రతి ఒక్క వాక్యం చదువుకుంటున్నాం. ఆ రోజు వాళ్ళకున్న దేవుడే నీకు నాకు ఈరోజు ఉన్న దేవుడు. మరి నిత్యం నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కదా మన దేవుడు. సజీవుడైన దేవుడు కదా. మరి ఆ సజీవుడైన దేవుని ఆరాధించి నీవు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు? ప్రతి ఒక్క దానికి భయపడుతూ, ప్రతి ఒక్క సమస్యకు భయపడుతూ, ప్రతి ఒక్క సంఘటనకు భయపడుతూ పెరిగి వానలాగా మన బైబిల్ వాక్యం సెలవిస్తుంది, పిరికితనం గలవారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరంటుంది. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం దేవుని నమ్ముకున్నది ఎందుకు? ఈ లోక యాత్ర ముగిసినప్పుడు తండ్రి కుడి పార్శ్వంన మనం కూడా తండ్రి దగ్గర నిత్యం జీవించాలనే కదా. మరి పిరికితనంగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే దేవుని రాజ్యాన్ని ఏ విధంగా స్వతంత్రించుకోవాలి? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఈ మాటను బట్టి అయినా మనం ధైర్యం తెచ్చుకుందాం. చూడండి, సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటిని వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. దావీదు మహారాజు చెప్తున్నాడు, ఇంతగా నువ్వు ప్రేమించావా మనిషిని? మనిషికి ఇంతగా అధికారం ఇచ్చావా నువ్వు? ఎందుకు అంత అధికారం ఇచ్చాడు? ఆయన ప్రేమించాడు, మనిషిని ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే సెలవులో తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు మనిషిని. అంతగా ప్రేమించిన మనిషిని, సెలవులో తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన మనిషిని నేను చిక్కుల్లో వదిలేస్తాడా? ఇబ్బందుల్లో వదిలేస్తాడా? ఇరుకుల్లో వదిలేస్తాడా? నీ ప్రాణానికి ముప్పు కలిగిస్తాడా? ఎన్నటికీ నీ సాధ్యం కాదు. నీవు నశించిపోకూడదనే కదా దేవాది దేవుడైన ఆయన ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకున్నాక సమస్తము విడిచిపెట్టి తను తాను రిక్తునుగా చేసుకొని భూలోకానికి యేసు ప్రభుగా వచ్చి శిలువలో బలి అయింది. ముఖంపై కారణంతగా ఉమ్ము వేయించుకుంది, తలపైన ముళ్ళ కీటం పెట్టించుకుంది, పక్కలో బల్లె పోటుతో ఒడిపించుకున్నది, శరీరం అంతా దున్నబడినట్టుగా ముళ్ళ కొడాలతో కొట్టించుకున్నది. దేనికోసం? అంతేనా? నా చేతుల్లో కాళ్ళలో మేకలతో కొట్టబడి ఈడవబడి యెరూషలేం వీధుల్లో ఈడవబడి ఎంతో ఘోరాతి ఘోరంగా శిక్షించబడ్డాడే. మరి నేను చేసిన ప్రతి ఒక్క పాపమునకై, నీపైన నాపై ఉన్న ప్రతి ఒక్క శాపమునకై ఆయన నలగొట్టబడ్డాడే. ఆయన ప్రాణాన్నే ఇవ్వడానికి సిద్ధపడ్డాడే. మరి ఈరోజు నేను విడిచిపెడతాడా? ఈరోజు ఏ సందర్భంలో అయినా సరే నేను విడిచిపెట్టగలడా? నిన్ను మరణానికి అప్పగిస్తాడా? నిన్ను ఇరుకులో ఇబ్బందుల్లో వదిలిపెడతాడా? ఎందుకు భయపడుతున్నావు? ఈ సర్వ సృష్టికి ఆయన చేసిన చేతి పనులన్నింటిపైన నీకు అధికారం ఇచ్చి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు కదా. మరి సాయంకాలం వేరే సమయంలో మరి ఆ దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా, ఇంతకాలం నేను భయముతో, ఇంతకాలం నేను వేదనతో, ఇంతకాలం నేను సమస్యలతో నలిగిపోయాను, కానీ నీవు నన్ను ఎంతగానో ప్రేమించిన దేవుడు నాకున్నాడని నేను నీపైన నమ్మకం పెట్టలేకపోతున్నాను. నేను ఇంతవరకు నమ్మకం పెట్టలేక తండ్రి నిన్ను ఎంతో బాధ పెట్టాను తండ్రి. నేను పిరికివానిగా జీవించానన్నా,
ప్రభా ఈ క్షణం నుంచి నీ కోసం నేను నిలబడతాను తండ్రి. నీవు నాకు చేసిన త్యాగాన్ని బట్టి నేను స్థిరంగా నిలబడతాను తండ్రి అని గట్టిగా హృదయపూర్వకంగా మీ మనసులను ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని ఆయన కొనియాడినట్లయితే, ఆయన ముందర మీకున్న సమస్తం చెప్పుకొని ఆయన ఆరాధించినట్లయితే, ఆయన దగ్గర ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థించినట్లయితే నిజంగా బలాన్ని పొందుకోగలవు. ఏ సమస్యనైనా సరే ఎదిరించడానికి శక్తి పొందుకోగలవు. అంతటి శక్తిమంతుడైన దేవుని ఎదుట నీవు మోకాలుని నిత్యము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడపడుచున్న దేవుణ్ణి ఆ విధంగా నువ్వు ఆరాధించాలని, ఆ విధంగా నువ్వు కొనియాడాలని, ఆ విధంగా ఆయన ప్రార్థించాలని, నిత్యం కూడా ఆయనకి మహిమకరంగా నీవు నీ జీవితాన్ని మలుచుకోవాలని అందరికీ యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాను. మరి అవును కదా, ఇంతవరకు నేను ఈ విధంగా జీవించాను కదా అని మీ మనసుకు మీరు ఆలోచన చేసుకున్నట్లయితే ఇప్పుడే మోకరించి, ఎక్కడున్న వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే ఇప్పుడే మీరు మోకరించి, అవును తండ్రి నేను తప్పు చేశాను నాయన, తండ్రి ఇంతటి బలమైన దేవుడు నాకు తోడుగా ఉండగా నేను ప్రతి ఒక్క దానికి భయపడ్డాను నాన్న, దయతో నన్ను క్షమించి ప్రభువా. ఈ క్షణం నుంచి తండ్రి ప్రతి సమస్యలోను, ప్రతి ఇరుకులోను, ప్రతి ఇబ్బందిలోను, ఏ వేదన అయినా సరే తండ్రి నేను ముందు పెట్టుకొని నేను నడుస్తాను. నీవు నాకు తోడుగా ఉంటే దేనైనా ఎదిరించడానికి నేను తండ్రి శక్తి పుంజుకుంటాను తండ్రి అని ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మోకరించి ప్రార్థన చేద్దామా? అవునన్న వారు అందరూ మోకరించండి. మహాపరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామం నాకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. సర్వాధిపతివైన దేవానికి స్తోత్రం, సర్వ సృష్టికర్తమైన దేవానికి స్తోత్రం తండ్రి. మాట చొప్పున సమస్తం కలుగు చేసిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము మా కోసమే తండ్రి ప్రభా, తండ్రి నీవు పాకులాడే దేవుడు తండ్రి ప్రభా, ఎల్లప్పుడు కూడా తండ్రి ప్రభా మమ్మల్ని నీ చేతులు చాపి పిలుస్తున్న దేవుడు తండ్రి. నీ సన్నిధిలో మేము కనిపెట్టుకుని నీ సన్నిధిలో తండ్రి ప్రభా మేము గడపాలని, నీకు తండ్రి ప్రభా దగ్గరగా మేము జీవించాలని ప్రతి నిమిషము కూడా తండ్రి మా కోసం చేతులు చాచి ఎదురు చూస్తున్నవాడు తండ్రి. కానీ మేమేమో తండ్రి ఈ లోక ప్రయాణంలో తండ్రి మా అవసరాల కోసం తండ్రి మాకున్న పనుల భారం బట్టి ప్రభా ఇదే మాకు శాశ్వతం అనుకుని లోకంలో తండ్రి ప్రతి నిత్యము కూడా తండ్రి మా అవసరాలు తీర్చుకోవడానికే మేము ప్రయాసపడ్డాం. కానీ ప్రభా నీ కోసమై మేము తండ్రి ఏ ఒక్క నిమిషం కూడా ఏ ఒక్క గంట తండ్రి ప్రభా మేము వెచ్చించలేకపోతున్నాం. అయితే మమ్మల్ని క్షమించండి ప్రభా. బలమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడు నీవు మాకున్నావని గుర్తెరిగి ప్రభా ఈరోజు మీ సన్నిధికి వచ్చినాం తండ్రి. అయితే మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇంతవరకు నీకు వ్యతిరేకంగా మేము జీవించిన విధానాన్ని బట్టి ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. అవునైనా ఈ సర్వ సృష్టి పైన నాకు అధికారం ఇచ్చావు తండ్రి. తండ్రి సమస్త భూపై ఉన్న ప్రతి ఒక్క తండ్రి జంతువులన్నింటిపైన, రాకే పురుగులన్నింటిలోన, సముద్ర జలాధిపతులు అన్నింటిలో కూడా తండ్రి బాబా అన్నిటికీ నా చేతికి అప్పగించి ఉన్నావు తండ్రి. బాబా నీవిచ్చిన ఈ తండ్రి ఈ ధైర్యాన్ని బట్టి, నీవిచ్చిన తండ్రి బాబా తండ్రి ఈ మాటను పట్టుకొని ప్రభా నన్ను నేను సరి చేసుకొని నీ సన్నిధిలో తండ్రి బాబా మొరపెట్టడానికి, తండ్రి నీ సన్నిధిలో తండ్రి బాబా క్షమాపణ కోవడానికి వచ్చినాను. దయతో నన్ను క్షమించవా. నన్ను క్షమించి ప్రభా నాకు నూతన జన్మను, నూతన తండ్రి బాబా జీవితాన్ని ప్రసాదించవా. ఇకపై నేను జీవించినంత కాలం ప్రభా నీ కోసమై నిలబడే బిడ్డగా నన్ను మార్చవా. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ సన్నిధిలో చేర్చుకొని నన్ను నూతన జీవితాన్ని నాకు ప్రసాదించి నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.